రైట్. సుమారు గంట పాటు సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర బృందం సభ్యుల భేటీ అయితే కొనసాగుతోంది. కీలక అంశాలన్నీ కూడా ఈ భేటీలో చర్చకు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. సుమారు గంట నుంచి కూడా సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అవుతూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, సుమారుగా గంట పాటు అటు సినిమా పెద్దలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో అనేక అంశాలకు సంబంధించి కూడా చాలా కూలంకషంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా సినిమాటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి ఏంటన్నా కూడా కొంత పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కూడా ఇటు సినిమా పెద్దలు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చాలా అంశాలకు సంబంధించి ఒక 10 అంశాలకు సంబంధించి కూడా వీళ్ళ దృష్టికి నడుస్తుంది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా బెనిఫిట్ షో సంబంధించి కావచ్చు, సినిమా టికెట్ల పెంపు అంశం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా చేదోడు బాదోడుగా ఉంటుంది, ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటికి సంబంధించి కూడా ప్రధాన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రస్తుతానికి ఇప్పటికీ ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా అన్ని క్రాఫ్ట్లకు సంబంధించి కూడా బెనిఫిట్స్ కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఇంకా మౌలిక సదుపాయాల వసతులకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా ప్రధాన సినిమాలకు సంబంధించి రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలు, కొంత సినిమా టికెట్ల ధరల సంబంధించి కూడా చాలా ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీకి చాలా చాలా కీలకం కాబట్టి ఇదొక పార్ట్ అయితే ఇండస్ట్రీలో వివిధ క్రాఫ్ట్లకు సంబంధించి వాటికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కాబట్టి ప్రభుత్వ బెనిఫిషియర్స్ కూడా వారికి అందాల్సి ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా ఇటు ప్రభుత్వ పెద్దలతో సినిమా పెద్దలు చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే గంట పాటు అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే ఈ భేటీలోనే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మరోసారి ఇటువంటి భేటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉంటున్న సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు, కొంత వివిధ అంశాలకు సంబంధించి కూడా వెన్నుదన్నుగా ఉంటుంది. అట్ల విధంగా సినిమా పెద్దలు కూడా ప్రభుత్వానికి అదే విధంగా సహాయక సహకారాలు అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏడాది కావస్తుంది కాబట్టి ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా పెండింగ్ సమస్యలు ఉన్నా కావచ్చు, ముఖ్యంగా వారికి సంబంధించిన ఇంకా మౌలిక వసతులు కావచ్చు, ఆ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి అష్యూరెన్స్ కావాలని సంబంధించిన అంశాల మీద కూడా ప్రస్తుతానికైతే విభాగాల వారీగా చర్చ ఉండే అవకాశం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఎంతకంటే పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్ ఎపిసోడ్ వల్ల కొంత తెలుగు ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి అగాధం పెరుగుతూ వస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి వాటిని ఎలా రూపుమాపుకోవాలి, ముందు రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఎలా ఏ విధంగా పనిచేయాలి, వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కావచ్చు, ప్రజలకి ప్రేక్షకులకి ఎట్ల విధంగా ఉండాలి, ఇంకా పెండింగ్ సమస్యలకు సంబంధించి పరిష్కారం ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చిత్రపూరి కాలనీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా కింద స్థాయి కార్మికులు కూడా చాలా కొంత ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు ఎక్కడ వేసే సమస్యలు అక్కడే ఉన్నాయి. కాబట్టి కేవలం ఒక వర్గానికి సంబంధించి కావచ్చు, ఒక సినిమాకి సంబంధించిన కేవలం వాటికి సంబంధించి కాకుండా అన్ని క్రాఫ్ట్లకు సంబంధించిన వాటిని పరిష్కరించే విధంగా కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. ఎందుకంటే ఇందులో ప్రొడ్యూసర్లు, నిర్మాతలతో పాటు సినిమా పెద్దలు, సినిమా హీరోలు కూడా పాటు ఫిలిం ఛాంబర్ తో పాటు మాస్ అసోసియేషన్ సంబంధించిన వారు కూడా ఈ భేటీలో పాల్గొన సంబంధించి వారికి సంబంధించి ప్రధాన డిమాండ్లు ఏంటి, గత ప్రభుత్వం ముందుంచిన సమస్యలు కావచ్చు, వారు పరిష్కరించిన అంశాలు కావచ్చు, మిగతా పెండింగ్ సంబంధించిన అంశాలను కూడా ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సినిమా పెద్దలు తీసుకెళ్తున్న తెలుసు. కాబట్టి ప్రస్తుతానికి ఇది భేటీలో చాలా కీలకంగా చాలా అంశాలుగా, ఎందుకంటే 4 ఏళ్ల ప్రభుత్వంలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అందులో సంబంధించి సినిమా ఇండస్ట్రీకి ఎక్కడా కూడా ఎలాంటి లోటు చేయకుండా వెన్నుదన్నుగా అన్ని సౌకర్యాలు, వసతులు, మౌలిక వసతులు కల్పిస్తున్నాం. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఏం చేయాలని కూడా ఒక చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఇంకా ఇప్పటికే ఒకవైపు సినిమా ఇండస్ట్రీ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోతుందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకి సినిమా ఇండస్ట్రీ కూడా చాలా కీలకము, 2 కళ్ళు. కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి భూమిక పోషిస్తున్నారో మీకు ఎక్కడైనా ఇంకే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ అనేది మీకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు వెనుదన్నగా ఉండే అవకాశం కల్పించే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చాలా కొన్ని అంశాలను కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖులు తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కిరణ్, అంటే ఈ భేటీ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? భేటీ అనంతరం ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఇటు సినీ పెద్దలు కావచ్చు, ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?
సీఎం రేవంత్ రెడ్డికి ఈ సినిమా పెద్దలకు సంబంధించిన మీడియా సమావేశం అంటే భేటీ తర్వాత కూడా మరికొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మరొక 30 నిమిషాల పాటు భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పటికే ఈ సమావేశం ముగిసిపోయి ఉండాల్సింది, కానీ కొంత డిలే అయింది. కొంత ఇక్కడికి కమాండ్ కంట్రోల్ కి అందరూ చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం చేరుకుంది కాబట్టి సుమారుగా గంట పాటు సమావేశం కొనసాగుతుందంటే మరొక ఎగ్జాక్ట్ గా ఒక 20 నుంచి 30 నిమిషాల సమయం పాటు కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఈ భేటీతోటే మొత్తం సమస్యలన్నీ సమసిపోతాయని మనం చెప్పాల్సిన అవసరం లేదు. మరొకసారి అవసరమైతే, ఎందుకంటే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు ఘటనల నేపథ్యంలో కూడా సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వంతో తొలిసారిగా భేటీ అయింది కాబట్టి కొన్ని అంశాలను, కొన్ని డిమాండ్లను, కొన్ని విన్నతులను, కొన్ని విన్నపాలను కూడా ప్రభుత్వం దృష్టికి సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్ద తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో ఆ సమావేశం కొనసాగుతుంది, లేకపోతే మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందని కూడా కొంత సమయం, కొంత స్పష్టత మనకి రావాల్సింది. ప్రస్తుతానికైతే చాలా హాట్ గా ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, ప్రభుత్వం సంబంధించిన పెద్దల మధ్య కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే సద్దా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత కొంత సినీ పరిశ్రమకి, ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందంటూ కూడా కొన్ని ఊహాగానాలు ప్రజల్లో పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ భేటీ తర్వాత అంటే ఈ భేటీతో ఇవన్నీ కూడా సమస్యపోయి, లేదంటే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఎప్పుడు ప్రభుత్వానికి పెద్దలకు సంబంధించి కూడా ఎక్కడ గ్యాప్ రాలేదు. కానీ డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా కొంత అనేక ఆరోపణలు, విమర్శలు, ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా తాము సినిమా పెద్దల పక్షం కాదు, వాళ్ళకి ఏం కావాలో చేస్తుంటాము, అది అంతే స్థాయిలో తమకి ప్రేక్షకులు, ప్రజలు కూడా ఇంపార్టెంట్ అంటూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చింది. సినిమా సంబంధించే పెద్దలు కూడా ఏది చూస్తూ చూడనట్టు వ్యవహరించాము, ఖచ్చితంగా కఠినంగా ఉంటామంటూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు ఇండస్ట్రీకి మధ్య అగాధం పెరుగుతూ వస్తుందని చెప్పాల్సింది. ఎందుకంటే ఏడాది కాలంలో కూడా సినిమాకి సంబంధించిన పెద్దలు ఎవరు ఇటు తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన పెద్దలను కలవలేదు. కేవలం నామకే వాస్తే నామమాత్రంగా వారితో కలిశారు, కానీ ఇంత స్థాయిలో ఎప్పుడు భేటీ జరగలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో మరొక 4 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించిన అంశాలు, మౌలిక సదుపాయాలు, వసతులు, సినిమా పెద్దలకు సంబంధించిన డిమాండ్లు, హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీని ఇంకా ప్రపంచ దిశగా తీసుకెళ్లేందుకు ఎలాంటి వసతులు కల్పించాలతో పాటు అనేక అంశాలు కల్పించడం, కేవలం సంధ్యా థియేటర్ ఘటన అనేది మాత్రమే కొంత సినిమా ఇండస్ట్రీ సంబంధించిన నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత ఆ సంబంధించి చట్టం తన పని చేసుకోబోతుంది. ప్రభుత్వం కూడా ఎవరికి తాము వ్యతిరేకం కాదు, సమానంగా చూస్తుంటాము, సమకోణంలో అందరికీ అన్ని కూడా చేస్తామంటూ చెప్పే ప్రయత్నం కూడా చేసింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ భేటీతో ఇక తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీ మంత్రులు కూడా మరింత దగ్గర అవకాశం కనిపిస్తుంది, కొంత యాక్సెస్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. వారికి సంబంధించిన విన్నపాలు, డిమాండ్లు పరిష్కరించేందుకు ఎంత మోర అవకాశం ఉందో శాయశక్తుల ప్రయత్నం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ వచ్చే సంవత్సరం జనవరిలో బెనిఫిట్ షో విడుదలయ్యే సినిమాలకు సంబంధించి కూడా బెనిఫిట్ షోల మీద అగ్ర నిర్మాతలు, అగ్ర హీరోలు కూడా కొన్ని ఆశలు పెట్టుకునే నేపథ్యంలో ప్రస్తుతానికి కొంత ఇప్పటికే బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా కరాఖండిగా ఒక ఇండికేషన్ సినిమా పెద్దల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లిన నేపథ్యంలో దాని మీద ఏమన్నా సానుకూలంగా స్పందిస్తారా, లేదా కొంత చిన్న వారికి ఏమన్నా బెనిఫిట్స్ కనిపించే అవకాశం ఉంటుందా, వీటిని పక్కన పెట్టి మిగతా బెనిఫిట్స్ లో వారికి ఏమన్నా బెనిఫిట్స్ కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా లేదా అని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ ఆశిస్తోంది ఏంటి, సినిమా పరిశ్రమ నుంచి ప్రభుత్వం కోరుకుంటుంది ఏంటి అంటే ఏం చెప్పాలి, ఏం కోరుకుంటున్నారు? ప్రస్తుతానికైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మౌలిక సదుపాయాల విషయం కావచ్చు, 24 క్రాఫ్ట్ లో పనిచేసిన వారికి సంబంధించి కూడా ప్రభుత్వ బెనిఫిట్స్ కల్పించడంతో పాటు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుతో పాటు వారికి కొంత కొన్ని స్థలాల కేటాయింపు సంబంధించి కూడా గత ప్రభుత్వం చేసింది. ప్రస్తుతానికైతే ప్రధానంగా వారు చూస్తున్నది మౌలిక వసతుల విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికీ వారికి ఏం కావాలన్న కోరుకునే ప్రయత్నం చేస్తుంది. నేరుగా ఇప్పుడు దిల్ రాజుని కూడా తెలంగాణ
ఫిలిం కార్పొరేషన్ సంస్థ డెవలప్మెంట్ చైర్మన్ చేసింది కాబట్టి కొంత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నేరుగా సినిమా సంబంధించిన వారే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకునే విధంగా ఒక అగ్ర నిర్మాతకు సంబంధించిన వ్యక్తిని పదవిలో కూర్చోబెట్టారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల విషయం కావచ్చు ఇంకేమన్నా అంశాలకు సంబంధించి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ల కాలంలో కూడా తెలుగు ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో కూడా చాలా బెనిఫిట్స్ ఇప్పటికే చేసింది కానీ కొంత రాయితీలు కావచ్చు పన్నుల విషయం కావచ్చు ఇంకా వివిధ అంశాలకు సంబంధించి ఎందుకంటే కొంత ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు మగ్గుతుంది థియేటర్ల విషయానికి సంబంధించి కావచ్చు థియేటర్ల కొంత మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు వారికి కొంత పన్నుల రాయితీ సంబంధించి కావచ్చు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అదేవిధంగా నిర్మాతలకు సంబంధించి వాటికి కూడా కొంత వాటికి ఏమన్నా వాటికి ఉంటే అంశాలకు సంబంధించి ఉంటే కూడా పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది గత ప్రభుత్వంలో చూసుకుంటే కూడా కేవలం సినిమాగ్రఫీ మంత్రి మాత్రమే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిగా వివరించేవారు కాదు ఇక్కడ మాత్రం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కీలక వ్యక్తిని పెద్ద నిర్మాతను కూడా చైర్మన్ పదవి కట్టబెట్టారు కాబట్టి ఇప్పటికే ఈ ఇండస్ట్రీకి సంబంధించి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ రాకుండా ఉండేందుకు ఒక పెద్ద వ్యక్తిని ఒక అగ్ర నిర్మాతను సంబంధించి కూడా ఇండస్ట్రీలో చైర్మన్ గా పెట్టారు కాబట్టి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొంత సమస్యల పరిష్కారం కావచ్చు ఇంకేమన్నా అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకెళ్లేందుకు కొంత యాక్సెస్ పెరిగినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో కొంత ప్రచారం జరుగుతుంది ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిని కొట్టిపారేసే విధంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ రోజు భేటీలో చాలా కీలక అంశాలు అగ్ర నిర్మాతలు కావచ్చు ప్రొడ్యూసర్లకు సంబంధించిన వాళ్ళ సమస్యలను వారి డిమాండ్లను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే యాక్సెస్ ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దల ముందు ఎటువంటి ప్రతిపాదనలు ఉంచుతోంది దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ప్రస్తుతానికి అయితే ఇంకా భేటీ కొనసాగుతుంది 10 అంశాలకు సంబంధించి కూడా సినిమా పెద్దలు ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలను కొన్ని విషయాలను కూడా వారి దృష్టికి పెట్టినట్టు తెలుస్తుంది కాబట్టి భేటీ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సినిమా పెద్దలు ఏ అంశాల మీద చర్చించారు ఏంటన్నది కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా బెనిఫిట్ షోతో పాటు సినిమా టికెట్ల పెంపు అంశం చుట్టే మాత్రం తిరుగుతుంది పాటు వీటితో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కొంత వాటిని కట్టుబాటు చేసే విధంగా వాటికి ఫోకస్ కొంత దృష్టి సారించే విధంగా వాటిని ఎలివేట్ చేసే విధంగా కొంత వాటిని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి అయితే భేటీ కొనసాగుతుంది ఇంకా చూసుకోవచ్చు కొంత ఇక్కడ హడావుడి వాతావరణం కనిపిస్తుంది మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా చాలా విషయాలకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘంగా ఏడాది కాలం తర్వాత తొలిసారి సినిమా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నారు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి అనేక అంశాలను ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన అంశాలు కావచ్చు ఇచ్చిన డిమాండ్స్ ఏమిటో పరిష్కరించకపోయినా వాటికి సంబంధించిన అప్డేట్ ఎట్లా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం నుంచి సినిమా పెద్దలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రానున్న రోజుల్లో అంశాలను కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే భేటీ కొనసాగుతుంది చాలా అంశాల మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది గంట పైగా అయిపోతుంది కాబట్టి మరొక 20 నిమిషాల వ్యవధి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికైతే భేటీ కొనసాగుతుంది కిరణ్ ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది సినీ పెద్దలు ప్రభుత్వంతో ప్రస్తుతానికైతే సినిమా పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు వీటికి సంబంధించి రేవంత్ రెడ్డితో భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది సినీ ప్రముఖుల భేటీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి సినిమా పెద్దలు తీసుకువెళ్లడం జరిగింది యూనివర్సల్ లెవెల్లో స్టూడియోల సెటప్ ఉండాలంటూ సినీ ప్రముఖులు ప్రభుత్వం నుంచి ముందు ప్రతిపాదన పెట్టారు సినిమా టికెట్ల దీనికి సంబంధించి ప్రత్యేక సెషన్సానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది మరోవైపు బెనిఫిట్ షోలకు సంబంధించి అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటానంటూ సీఎం చెప్పారు బెనిఫిట్ షోలు ఇక ఉండవంటూ ఇండస్ట్రీ పెద్దలకు ఈ భేటీలో చెప్పారు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సూచనలు చేశారు
సినీ ప్రముఖులు ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా సీఎం దృష్టికి సినిమా నిర్మాతలు, హీరోలు తీసుకెళ్లారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియోల సెటప్ ఉండాలంటూ కూడా వారికి ఉన్న సమస్యల్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు బెనిఫిట్ షోకి సంబంధించి మాత్రం అసెంబ్లీలో ఏదైతే చెప్పానో బెనిఫిట్ షోలు ఉండవంటూ దానికే కట్టుబడి ఉంటానట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సినిమా పెద్దలకి ఈ భేటీలో చెప్పడం జరిగింది.